నాకు పిచ్చి ఉంది. ఆ పిచ్చి ఏంటి చెప్పాలా? చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ. అది నాకు దేనివల్ల వచ్చింది చెప్పాలా? మా డాడీ నుంచి వచ్చింది, మా నాన్నగారి నుంచి వచ్చింది. ఓకే, ఈయన రాజశేఖర్ గారు అంటున్నారు. నేనైతే పవన్ కళ్యాణ్ కాదయా, అంత ముందు నేను ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్కి మా నాన్నగారు వేసేవాడు. తీరా చూస్తే చంద్రబాబుకి వచ్చాక ఒకసారి వేసాము, ఏమీ లేదు. పిల్లవాళ్ళకి పుచ్చిపోయిన బియ్యం 3 కేజీలు బియ్యం ఇచ్చేవాడు. ఏ పథకాలు లేవు, పైన చూస్తే వానలు లేవు. రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు వచ్చాడు, సమ్మగా ఒక ఓటు వేసాము. పాదయాత్ర చేస్తే చల్లగా వానల బండి 2 సార్లు గెలిపించాము. ఇక అంతే, దుకాణం బంధు. అదే పాదయాత్ర జగన్ చేశాడు, వేశారు. మొత్తం ఏమొచ్చిందన్న? మొత్తం దుకాణం కాదు కదా. అడుగుతా కడుగుతా అడుగుతా కడుగుతానంటే పిచ్చి జనం ఏం చేశారంటే ఒకసారి కడిగి చూశారు. చంద్రబాబు నిలదీస్తా, ఒక్కసారి ఓటేయండి చంద్రబాబుకి నేను కడుగుతా అన్నాడు. ఒక్కసారి పుసుక్కున కావాలి, నిజమే కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ పెన్నెట్ట పెట్టి రాజధానిలో సెల్ఫీలు కొట్టి, ఈటీవీ ఛానల్లో TV9 ఇవన్నీ సెల్ఫీలు ఎట్టగొట్టి చంద్రబాబు నాయుడు అయితేనే మన డూబు రాజధాని కడతాడు, గ్యాపిక్స్ రాజధాని చూపిస్తాడు అన్నారు. పిచ్చి జనం శ్వాసల మీద టచ్ ఫోన్ లేదు. సరే, చంద్రబాబు నాయుడు ఏమొచ్చి చంద్రబాబు నాయుడు ఏమొచ్చి ఈ రాజధాని కడతాను, ఆ రాజధాని కడతాను అన్నాడు. మరి ఈడేం చేశాడు? 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. సరే, పవన్ కళ్యాణ్కి TV5 చెప్పాలి, మేమే చూడాలంటే లేదు, ABN లేదు, ఓన్లీ సోషల్ మీడియా. అందరూ మగోళ్ళే. నేను కూడా యూట్యూబ్ చేస్తా, నేను కూడా TikTok చేస్తా, నేను కూడా మాజు జోసు ఉన్నట్టు చెప్పుకోవచ్చు, చూసుకోవచ్చు. అన్నా TikTok చేస్తే ఉప్పల్ బాల్తో చేసుకో. ఉప్పల్ బాల్, వైజాగ్ సత్య, TikTok ఫేమస్, మీకు తెలుసో లేదో, వాళ్ళతో చేసుకో. కానీ రాజకీయం అంటే పొలిటికలే జగనే. రాంబాబు గుండె అదిరితే అలా చేసుకో. అంతేగాని ఒకటే చెప్తున్నా జగన్ అన్న ఫ్యాన్ అనాలన్నమాట. కానీ ఒకటే చెప్తున్నాను. సరే, 175 గుండె అదిరితేనే తెలియాలి గుద్దునోడు జగన్ అన్న ఫ్యాన్ అని. రాజధాని ఏంటి? రాజధాని మంది చెప్పు. జగన్ ఫ్యాన్ కదా. రాజధాని కడతాడు, రుచికొండ పడేసి కట్టేది ఏంటి రాజధాని? గురూజీ పరిపాలన ఎన్ని సంవత్సరాలు పరిపాలన? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పరిపాలనలో రాజధాని మనది ఏది? నేను అడుగుతున్నాను చెప్పి. రాజధాని ఏదంటే ఒక్కసారి వచ్చింది. రాజకీయ నాయకులే యాదవ్ హైదరాబాద్ పోగవడానికి, రాజధాని అవడానికి 60 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు 5 సంవత్సరాలు ఏం చేశాడు? గ్యాపిక్స్ చిన్న డబ్బా ఒకటి చూపించాడు. వెళ్ళా రాజధానిలో టవర్ ఉందేమో చూస్తే అమరావతి అని ఆయన ఒకటే ఫిక్స్ చేశాడు, రాజధాని అమరావతి అని. కానీ ఇక్కడ జగన్ 3 పిల్లలు కదా చేశాడు. తప్పేమీ లేదన్నా. మనకు వైజాగ్ లో ఉంది, విజయవాడలో ఉంది, అనంతపురంలో ఉంది. నీకు ఇంకేంటి? కర్నూలు సింగిల్ ఓట్ లో రాజధాని పోండ్ర నా కొడకల్లారంటే రేతిరి ఓటు నోటు దొరికి పారిపోయి. ఒక్క నిమిషం ఆగు. అదే ఇక్కడ పారిపోవడానికి సింగిల్ ఓట్ లో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడుగు. ఇక్కడే కూర్చుంటాను, అడుగు. 3 పేర్లు చెప్పొద్దని చెప్పు, 3 ఊర్ల పేర్లు చెప్పొద్దు, ఒక ఊరి పేరు చెప్పని చెప్పు. ఏ రాజధాని వల్ల ఏమన్నా ఉప్పు కారం ఉందేమో అడగమాను. రాజధాని వల్ల ఉప్పు కారం ఏమన్నా ఉందా అని అడుగు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? పేదవాడికి పథకాలు, లేనోడికి డబ్బులు. రాజధాని వల్ల ఏం చేస్తావు? రాజధాని కావాలి నీకు, హైకోర్టు కావాలి, అన్నీ కావాలి. డెవలప్ అయింది 5 సంవత్సరాలు లెట్ అయింది. ఆ రాజధాని రాజధాని చంద్రబాబు నాయుడు 2014లో ఎందుకు గట్లా? పేదోడికి ఉపకారం అన్నాడు కదా. పేదోడికి డబ్బులు కావాలన్నా, ఒక బటన్ నొక్కాలన్నా, జగన్ స్విచ్ నొక్కాలన్నా అదే రాజధానిలో నొక్కాలి, ఇంకెక్కడ నొక్కడు కదా. కదా రాజధాని ఏది? ఈ గుంటూరు, వైజాగ్, ఇది అమరావతి కాదు. సింగిల్ కట్టేదాకా రాజధాని కనపడదు. చంద్రబాబు ఎలా అయితే గ్యాపిక్స్ రాజధాని పెట్టాడో జగన్ అన్న కట్టి చూపిస్తాడు, అప్పుడు చూపిస్తాడు. రిచికొండ మీద అట్ట కడుతున్నారు రాజధాని, అట్టగా వైజాగ్ డెవలప్ చేసేమని లేదు. 100 వైజాగే రాజధాని, వైజాగే రాజధాని. కృష్ణా, గుంటూరు కొద్దిగా బాధ లేదు. నాకు సొంత ఇల్లు ఉంది, 2 సైట్లు ఉన్నాయి, కానీ వైజాగ్ రాజధాని వద్దు. ఎందుకని నన్ను అడుగు, నేను చెప్తాను. రాజధాని వచ్చింది అంటే అక్కడ నాశనం అయిపోతాం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు
రాజధాని ఒక అమరావతి దగ్గర ఎందుకు పెట్టారు అనుకున్నావు? అమరావతి తాతకాలం రాజధాని, తాతకాలపు బిల్డింగులు, మరి ఈ నేలల్లో అన్ని తాతకాలమే. తాతకాలపు చంద్రబాబు గారు ఉంటే పెన్నెట్ట పెట్టి సరిపోయేది. గ్యాబిక్స్ నీ అమ్మ 2014 ఎలక్షన్ కి గ్యాబిక్స్ పెన్నెట్ట పెట్టి తాతకాలం హైదరాబాద్ ఏంటి పెళ్ళాన్ని కూడా పవన్ కళ్యాణ్ తాతకాలిక గడ్డ చేసుకున్నాడు. అట్టా ఉండదు. తాతకాలిక పెళ్ళం, తాతకాలిక పెళ్ళం, తాతకాలిక పెళ్ళం. రాజధాని అప్పుడు రాజధాని అడిగారా? ఇదే టీడీపీ నాయకులు అప్పుడు ఎందుకు అడగల? నువ్వు టీడీపీ అన్నావు. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు రాజధాని ఏదని అడిగావా? తాతకాలికం కట్టినప్పుడు మరి ఉత్త పుణ్యానికి పోలారం, చలో పోలారం అంటే బస్సులు వేసుకెళ్లారండి. ఆర్టీసీని ముంచేశారు. లిగితే పోలారం ఆడోళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి పోలారం ఇప్పుడు పోలవరం తెగ పోలవరం తెగ పారేస్తుంది. ఆర్టీసీని మొత్తం నాశనం చేసిన ఆడోళ్ళు ఏం చేస్తారన్న? పోలవరం బస్సులు వెళ్ళిపోయి బిర్యానీ ప్యాకెట్ ముందు పోలవరం బిర్యానీ ప్యాకెట్. నేను ఇంకే కావాలి చంద్రబాబు కట్టాడు ఒకటే చెప్తున్నా. అయితే జగన్ అయితే పోలవరం కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసి తెగ వరద కారిపోతుంది. అందరూ విజయవాడ వస్తున్న నీళ్ళు పోలవరం నీళ్ళు కదా వచ్చాయి విజయవాడ. ఇవాళ చెప్పంటావా? పోలవరం అవ్వలేదు. అయింది పోలవరం డిబేట్ లో కూకున్నా అంటే పోలవరంలోనే కూకున్నాం. చూసుకున్నాం 70% అయిందన్న. పీకింది లేదు. నేను ఇక్కడికే వచ్చి మళ్ళీ చంద్రబాబు వచ్చాక గెలిచాక గర్వంగా ఎల్లో కలర్ టీ షర్ట్లకి లేక షర్ట్ ఎల్లో కలర్ తీసుకుని వచ్చి మాట్లాడతాను. ఇదిరా బాబు నేను మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గెలిచాడు. చంద్రబాబు నాయుడు గెలవాలంటే మళ్ళా 2014 తీసి రావాలి. ఇక్కడ యోహంతో 175 యోహం ఎదురేలేదు. జగన్కి తిరిగే లేదు. 3 సినిమాలు ఉండే మా వర్మయ్య యోహానికి ఎదురే లేదు. జగన్కి గెలిపే. అది జై జగనే. నీకు స్టార్ చంద్రబాబు నాయుడు సూపర్ స్టార్. ఇక్కడ జగనే మహారాజు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి జగన్ మహారాజును కొట్టేసిన మగాడే లేడు. లాస్ట్ కి ఎదురు అక్కడ చూడన్నా ఆ చెత్తకుండి ఉందో చూసావా? అక్కడ జగన్ ఫోటో కొద్ది పెట్టనన్నా ప్రింట్ తీసి. మరి బాగోదు. వాహనాలకు కూడా తప్పేముంది? ఆ చెత్తకే పెడతాం, చెత్తలో కూడా పెడతారు. ఏమైనా చూసావా? ఇక చంద్రబాబు నాయుడుది ఒక ఫోటో అనేది ఏ చెత్తకుండి మీద ఏం చూసావు నువ్వు? చూడలేదా? ఒక బండి మీద, ఒక పాన్ షాపోడి బండి మీద, ఒక చెత్త కుండి మీద. అంటే అయితే చంద్రబాబు అసలు స్పీకర్ కూడా మాట్లాడే స్పీకర్ ఊళ్ళో బడీ పసిపే. నలుగురు ఆలోచించండి ప్రజలారా, ఓ మంచి ప్రజలారా. 175 జగన్ మహారాజుని సీఎం చేద్దాం. పిచ్చి నాయాళ్ళు అయితే ఇవాళ పథకాలు తిని జగనన్న ఉప్పు తిని ఆడైతే ఓటేయడండి. జగనన్న ఉప్పు తిన్నా నా కొడుకు ఎవడైనా సరే జగన్కే ఓటేస్తారు. అది మానవత్వంగా పుట్టిన ఓడైతే అది ఇంతకమైనా ఏమీ లేదు. తాగుమూర్తి మాటలు సందకాడే ఉంటాయి. మళ్ళీ పొద్దున్న ఎవరిడే ఎర్లీ మార్నింగ్ ఒక ఆపేయాలి. నేనైతే వేయను జగన్కి. ఇప్పుడు ఇందాక అన్నాడు కదా ఒక వ్యక్తి, మందిస్తే క్వార్టర్ ఇస్తే 1000 ఇస్తే డబ్బులు వేస్తారు. మైండ్ సెట్లు ఎవడైతే ఉన్నాడో ఆడికి వేస్తాడు. నువ్వు 2000 తీసుకుంటా, నేను ఇంకొకరు 2000 తీసుకుంటా, జగన్ వచ్చి 2000 తీసుకుంటా. మైండ్ సెట్లో ఎవడికైతే ఉందో వాడికే వేస్తాడు. 2000 ఇచ్చినంత మాత్రాన్ని ఓటు ఎవడు అమ్మేడు అన్న. నచ్చిన ఓటుకి వేస్తాడు. 2000కి ఓటు అమ్మేది అనేది ఉత్తమ మాటలు. ఎవడిచ్చినా తీసుకుంటారు. పల్లెటూరుకి ఏంటంటే నువ్వు ఇస్తే ఇవ్వపోతే మళ్ళీ ఏమనుకుంటారు, వాడిస్తే ఇవ్వపోతే ఏమనుకుంటారు, ఈడిస్తే ఇవ్వపోతే ఏమనుకుంటారు. అందరి దగ్గర తీసుకుంటారు. అభిమానం ఉన్నవాడికి వేస్తారు. ఆ అభిమానం ఉండేవాడు జగనే. అది జగన్కి మించిన దైవమే లేడు. జై జగన్. 175 చంద్రుడు పైన దేవుడు కింద జగనం.